నాయనా ఎక్కడున్నావు? ఏ పుట్టనున్నావు? ఏ గుట్టనున్నావు? కనిపియట్లేదు. 2 రోజులు కనిపియకుంటే ఆవేదనతోని ఫోన్ చేసేటోని. ఒక 2 నిమిషాలు మాట్లాడకుంటే ఏమైందిరా అని పలకరించేటోని. హ్మ్. మా నుంచి దూరం అయిపోయి సంవత్సర కాలం అయిపోతుంది. ఎంత దూరం వెళ్ళిపోయినావు నాయనా. నాయనా నా తల్లి పిలుస్తుండు, నా తండ్రి పిలుస్తుందని వెళ్ళిపోయినావు. నువ్వు కన్న పిల్లలం. మా ఆవేదన నువ్వు అర్థం చేసుకోవా? ఒక్కసారైనా అనిపియదా? నా పిల్లల దగ్గరికి కనిపియాలి, నా పిల్లల దగ్గర పోవాలి అని. ఎంత పని చేసినావు నాయనా. కానీ మా నుంచి దూరం అయిపోయి పెద్ద మాకు మోసం చేసినావు నాయనా. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి దగ్గరికి పోవాలి? నువ్వు ఉన్నప్పుడు ఇచ్చే మర్యాద, రెస్పెక్టు ఇప్పుడు లేదు. నువ్వు ఉన్నప్పుడు నేను ఉన్నా అని భరోసా ఇచ్చినోళ్ళు ఇప్పుడు ఇంటి ఆకిలి దొక్కుతలేరు. ఇక్కడున్నావు నాయనా. మమ్మల్ని అనాథాలు చేసిపోయినావు. దూరం అయిపోయి సంవత్సర కాలం అయిపోతుంది. కానీ నువ్వు మాతో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ పలకరిస్తే నువ్వు అంటలేవు, ఆ అంటలేవు. ఒక్కసారి అతుకుందామని దగ్గరికి వస్తే కనిపించట్లేదు. ఐ మిస్ యూ నాన్న. ఐ మిస్ యూ.